వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. చింతపండు రసం చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ చింతపండు రసం తయారీ విధానం చూద్దాం. పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక తెల్లగడ్డ ముక్కలు, పచ్చాగా దంచిన తెల్లగడ్డపాయలు, 2 ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కలిదిప్పుకుంటూ చూడండి, ఇలా కలిదిప్పుకోవాలి. ఇలా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. కాస్త వేగింది, కాస్త వేగాలి. చూడండి, ఇలా మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కలిదిప్పుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. చింతపండు, ఉప్పు వేసి ఇలా కలిపి పెట్టుకోవాలి. చింతపండు నాననిచ్చి ఇలా వేగాలి. చూడండి, ఇలా వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. వేగుతుంటే తెల్లగడ్డల ఫ్లేవర్ బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు, ఉప్పు, రసం వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. చూడండి, ఉడకాలి. చింతపండు రసం ఇది సింపుల్గా తయారైపోతుంది. చూడండి, ఉడకాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. కాస్త ఉడుకుతుంది. చూడండి, ఇలా ఉడికించుకోవాలి. చూడండి, కాస్త ఉడకాలి. ఇలా కలిదిప్పుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా ఉడకాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. చక్కగా ఉడికింది. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చక్కగా తయారైపోయింది. సింపుల్గా తయారైతుంది. మీరు కూడా ఇలా ఒకసారి చింతపండు రసం తయారు చేసుకోండి. చూడండి, చక్కగా తయారైంది. వీడియో చూసేయండి.